Hyderabad, welcome to a new vlog. So today's vlog we are preparing white sauce pasta. White sauce pasta అయితే సామాన్లు తీసుకొని వచ్చేసినాం సూపర్ మార్కెట్ బాస్కెట్ తెచ్చుకున్నాం. అది వైట్ సాస్ పాస్తాది కూడా తీసుకుందాంగా. అరే సపరేట్గా తీసుకుందాం రా నాయన. అందుకే చలో అటువా ఆడున్నాయి సామాన్లు. నువ్వు లిస్ట్ ఓపెన్ చేసి రియా పంపించింది. అది మన హోటల్ బుట్ట పంపించిందా? పెన్నికి వస్తానా? పెన్ని నువ్వు పట్టుకో. ఇది కెమెరా అరే నువ్వు అకౌంట్ వాడు పని చేస్తావు. ఫాస్ట్ సైడ్ నాకేం తెలుసు. ఫోన్ వాడు పని చేస్తా. ఏ స్లైస్ వద్దు బే. స్లైస్ పిజ్జాకి పాస్తా అయిపోయింది, బటర్ అయిపోయింది, రెడ్ ఎల్లో క్యాప్సికమ్, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్, బ్రాక్లీ, ఇంకా మిల్క్ దా ముందు. ఒకటి చాలు మిల్క్. ఎంత రాసింది మిల్క్? రాసింది. ఇంకోటి తీసుకోవాలా? ఏదో బాగానే ఉంది. ఇక ఇంకా క్రీమ్ ఉందా? క్రీమ్ రాసింది. అంటే సగం సగం ఇంత నాలుగైదు రాలేదు అంతే. ఏం రాలేదు. నీకు తెలిస్తే ఏమైతే కావాలి? ఇదైతే కావాలి. ఫ్రెష్ క్రీమ్ అటు ఇది తాగుతారు. దాంట్లో వేస్తారు పోయి తాగుతారు. అమ్మకి పిచ్చి బుల్లే. అది పట్టుకోరా హోటల్ది. దాంట్లో ఒక ఇది ఒకటి నాయన పలస ఉంది. చలో గైస్, ఇక సామాన్లు అయితే అన్నీ తీసేసుకున్నాం. ఆల్మోస్ట్ మిగిలినవి జెప్టోలో పెట్టుకున్నాం. ఇంటికి పోయి డైరెక్ట్గా రెసిపీ చూపిస్తాం. లెట్స్ సీ. టుడే షెఫ్ ఇస్ రియా అండ్ గౌతమన్న. ఇంటికి పోయి స్టార్ట్ చేద్దాం. ₹900 అయింది గైస్. ఇంతలో అయితే మేము బయట తినేస్తుండే. ఇది జస్ట్ సగం మెన్యూ వచ్చింది అనుకుంటా. ఇంకో సగం వేయాలంటే 2000 అవుతుంది. లాస్ట్లో మేము అందరం పోయి కాఫీ కప్లో పాస్తా తినేస్తుండే. ఇంకా చూసాం ఇంత పెట్టి వాడితే అవుతుంది. అదిగా ఏం చేస్తున్నామా? వైట్ సాస్ పాస్తా. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అదేంది చెప్పు. రెడ్ క్యాప్సికమ్ నేర్పి పాపం. ఏం వాళ్ళు ఎట్లా నేర్చుకుంటారు? గైస్ ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. వైట్ సాస్ పాస్తా అని చెప్పింది. ఎక్స్పెరిమెంట్ రాదు, ఆల్రెడీ వచ్చా? మరి తింటే కోమా అయిపోవాలి. సరే కాకపోతే వేసుకోనండి. మొత్తం మాల్ అంతా తెప్పించింది. ఇంత సగం అయితే మన వాళ్ళే ఐటెంలో తెచ్చారు. లిస్ట్ ఎప్పుడే మర్చిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేబీ కార్న్, బ్రోక్లీ, ఇది మైదానా, ఇది రెడ్ క్యాప్సికమ్, ఇది ఎల్లో క్యాప్సికమ్. ఇంకా చీజ్ చెప్పాలి, బటర్ చెప్పాలి. వాట్ ఇస్ దిస్? మిల్క్ చెప్పాలి. దిస్ ఇస్ చీజ్. నువ్వు చెప్పాలి. బటర్. ఇది కూడా వేస్తావా? కాఫీ కూడా వేస్తావా? కాఫీ. ఇంకేం తెచ్చిర్రు ఇక్కడ? అయ్యా మొత్తం ఆరిగానో. అయ్యా ఏదో ఇదేంది? క్రీమ్. ఇది అమూల్ క్రీమ్. అమూలేనా ఇది? అమూలే. అయ్యా డేంజర్ పట్టుకొచ్చిర్రు అంతా. అమ్మ ఇంత ప్రీమియం చేస్తే క్యాఫేలో పోయి తినుడే బెస్ట్. ఓన్లీ చిల్లీ ఫ్లేక్స్. ఇది పిండి, ఇది కార్న్ఫ్లవర్ అనుకుంటా. బటర్. దీని బదులు గమ్మున పిస్తా హౌస్ నుంచి మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుని తినొచ్చు. చేయదండి. ఇది బై 1 get 1 ఫ్రీ అంట. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పారు.
పాస్ అయ్యేసుడేమో అందిన సామాన్లకే కోమ అయిపోయినాం. క్యాప్సికమ్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా? క్యాప్సికమ్ వెయ్యి నువ్వు మొత్తం నలిగి. ఎక్కువ అయినట్టుంది. ఏం కాదు మరే నువ్వు ఈ రెండు ప్యాకెట్లు ఇవ్వాలా మరి. అంటే మరీ ఎక్కువ క్యాప్సికమ్ అయిపోతుందా? అది మళ్ళీ నీ ఇప్పుడు హిసాబ్ yellow కూడా చేసుకో, కట్ చేయాలి కదా. నీ హిసాబ్లో పెట్టుకో, నాకు సంబంధమే లేదు. కానీ గుడికి పోయేసి వచ్చినాం, నేను ఇక ఇద్దరం పోయి చిల్ల వేసి వచ్చినాం అట్లా గుడికి పోయి. ఇదేమన్నా ఇంకనే తిరుగుతుంది, అందరూ గుడిలో ఫాలో అవుతారు అని అనుకోరు. చెప్పిన ఏం ఫాలో అవుతలేదు. నేను ఫాలోవర్ కాదు. కాదా? అదే మాట పైన ఉంటావా? ఫాలోవర్ కాదు నేను. అదే మాట పైన తీయే ఉంటావా? కదా. ఎగ్జాక్ట్లీ గైస్, మై పర్సనల్ అసిస్టెంట్. అంటే ఏదన్నా నావన్నీ ఆమెనే డీల్ చేసుకుంటే, ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ నుంచి నా ప్రతి రీల్ పోస్టింగ్ టైం నుంచి అన్నీ ఆమెనే డీల్ చేసుకుంటాయి. ఇస్తా ఒక మరి అంటే నెలకు ఒక 20,000 ఇస్తా, అట్లనే ఉండిపోయింది. ఇక వంట వండు ఇది కూడా చేస్తూ ఉంటుంది. అంటే ఎంతున్నా నా పర్సనల్ అసిస్టెంట్ కాబట్టి ఇట్లాంటివి నా హెల్త్ కాన్షియస్ కోసం మేనేజ్ చేస్తుంటాను. చూడండి నాకు ఎన్ని కార్బ్స్, ఫైబర్స్ ఇవన్నీ ఇస్తుంది నాకు. మైదా అయ్యాకు నా కోసం క్రీమ్ కొనుక్కోరమ్మన్నావు కదా, ఇక కొనుక్కొచ్చి. నాకు ఉంది డాండ్రఫ్, ఐ హ్యావ్ డాండ్రఫ్. దిస్ ఈస్ ఫర్ యూ గైస్, మీకోసమే ఇది బ్రోకలీ. ఏంది బ్రోకలీయా? డైరెక్ట్ కచ్చానా? తిని చూస్తా, మంచిగా నెత్తి పడుతుంది. తినంటే తినేస్తావా? కచ్చిగా ఉంది గైస్, బాలే. మరి బాయిల్ చేయాలి, బయటికి వచ్చేస్తుంది కానీ పట్టుకో మరి. నా చేయి కాలిపోతుంది. ఇక్కడ క్యాప్సికమ్ అయిపోయింది, ఇక్కడ ఇది అయిపోయింది. అందులో ఉప్పు అవసరం లేదా? క్యాప్సికమ్ లేదండి, అప్పుడమ్మా ఇదంతా వేసేటప్పుడు వేసుకుంటారు. నువ్వు మీ ఇంట్లో వేసేటప్పుడు ఇవన్నీ వేసినావు అసలు ఎప్పుడైనా? నార్మల్గా అదే ఉట్టి క్రీమ్ వేసుకొని పాస్తా వేసుకొని తింటావా? కాదు, బేసిక్ గా అప్పట్లో ఎట్లుండేనంటే ఇది అంత పెద్ద ప్రాసెస్. నార్మల్ గా నేను చేసుకున్న వైట్ సాస్ పాస్తా ఆ టేస్టీ వచ్చింది, కానీ అదే నువ్వు ఏమేమి వేసి? నేను బ్రాకలీ అవన్నీ వేయలేదు. ఇంట్లో ఏముండే కార్న్ ఉండే అండ్ క్యాప్సికమ్ అంతే. కార్న్ క్యాప్సికమే. క్యాప్సికమ్ ఎప్పుడు అంటే నార్మల్గా ఎట్లా అంటే ఎక్కువ ఫ్రై చేయొద్దు. సో అది బాయిల్ అవ్వేటప్పుడే అది బాయిల్ అయిపోతుంది, కొంచెం మెత్తగా అయిపోతుంది. సో ఇంకా అట్లా నేను బ్రాకలీ ఎప్పుడు వేయలేదు. మన దగ్గర చాలా పాస్తా ఉంది గైస్, మనకి చిన్న అంత పెద్ద కడాయి అయితే లేదు మన దగ్గర. సో మనం దీంట్లో చేస్తున్నాము. ఈడేమరా బిర్యానీ పప్పునాలు వేస్తున్నాను అని ఫీల్ అవుతుంది. దాంట్లో మన ఏవో ఇంకొన్ని మాల్, ఇంత మాల్కి ఇది కూడా సరిపోదు బేసిక్గా చెప్పాలంటే, కానీ అడ్జస్ట్ చేసేయాలి. ఇక రియా కష్టపడుతుంది ఈరోజు, రియాకి పైసలు వస్తాయి. తీసుకెళ్ళు. అది నేర్చుకుంటా కదా ఇట్లానే. కుకింగ్ అంత ఈజీగా బట్టి రాదు. ఓకే, సో మిస్టేక్స్ అయితేనే నేర్చుకుంటాం. అది ఇప్పుడు మనం ఒక్కసారి చేసి అందరూ పర్ఫెక్ట్ అవ్వలేదు కదా గౌతమ్. ఎవరైనా అంతే. క్రీమీ 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 అన్న ఎంత క్రీమ్ నేను చేస్తా. ఇక్కడ
గైస్ ఫైనలీ డన్. మాస్టర్ చెఫ్ ఇండియా గోస్ టు రియా వస్తుంది. ఇప్పుడే ఇట్లా చెమటలు వరకు స్పూన్లో పెట్టినా అసలు ఎంత ఎంత తిక్కుంది చూడరు ఒకసారి. ఇట్లా కొంచెం పైకి వెళ్ళి ఇట్లా అసలు చాలా థిక్ అయింది, క్రేజీ ఉంది అసలు. మనం కెఫేలో పెట్టి అమ్మేజాం ఏమంటావు? తిన్నా చేసి చాలా క్వాలిటీ, చాలా క్వాలిటీ పాస్తా మనది. ఎట్లుంటుంది కానీ మీరు ఒకటి చూస్తే షాక్ అవుతారు. ఇక్కడ చూడాలి, దీంట్లో లిటరలీ ఇంతే ఉండే, ఇది వేస్తేనే హాఫ్ బగోన్ అయింది. అంటే బ్రోక్లీ అవంతా వేసి ఇది ఇంత అయింది. ఇది చూడాలి ఇంత ఏం చేద్దామంటారు. దీంట్లో ఎంతమందికి వెళ్తుందో పాస్తా కూడా నాకు డౌటే. నాకు తెలిసి దీంట్లో అయితే ఈజీగా 5-6 మెంబర్స్ మంచిగా తినేటప్పుడు తినచ్చు. చాలా ఉంది అసలు. బగోనా చూడాలి ఎంత ఉంది. ఆఫ్ చేయలే ఇంకాను చూసి అన్నీ లైక్ లిటరలీ క్రీమ్ గీమ్ అంతా కలిపినాము. డేంజర్ అయింది అసలు. అంటే మన పెద్ద అది కూడా కడగలేదు, అయినా అడ్జస్ట్ చేసింది. అట్లా సెట్ అయిపోయింది. డిష్ పెట్టాలి ప్లీజ్. నేను ఇంటర్ విన్నట్టు కదా చూడండి. ఇగో వచ్చారు వేస్ట్ ఫెలోస్ వీళ్ళంతా. అసలు మంచి అయినా డేంజర్ అయింది అసలు. అయిపోతే ఏం చేద్దాం. అరే అది ఎంత తిక్కుంది తెలుసా. ఇప్పుడు కింద పోయి మళ్ళీ పాలు పెట్టుకోనికి వచ్చినారా? ఇంకా మరి 2 ప్యాకెట్లు వేసేసినాం. ఇంత ఉంటే మనం ఇంత వేసినాము, అది ఇంత వేస్తే హాఫ్ బాగునే అయింది. దీన్ని అమ్ముదామా? నేను అదే అనుకున్నా, ఇది అమ్మేద్దాం దొన్నెకాడ. 50 రూపీస్ ఖాళీ ఫస్ట్ నాడు తీసుకురా, అది హాల్ కి తీసుకురా. చూడడానికి అయితే మొత్తం కాఫీ కప్ కాదు, అన్నిటిని బీట్ చేసే లెక్కుంది. ఎట్లుంది అరే టేస్ట్ అయితే డేంజర్. తిక్కా అమ్మో డేంజర్. నేను అండర్ ఎస్టిమేట్ చేసేసిన మేము చాలా. నిజంగా లిఖిత్ గారు అయితే ఏం కాదులేదు మామ, వాటర్ ఉన్నా తినేసాంలే అంటున్నా. అప్పటికెళ్ళి వెయిటింగ్, మీరు ఎప్పుడు వస్తారు లేస్తుంది అయితేనే లేవు. మేము ఛాలెంజ్ కోసం తెచ్చినాము, ఇచ్చిన మాట నిలబెట్టినాం. కానీ ఇది రేపు చేద్దాం. ఈ ఛాలెంజ్ మీకు రేపు వస్తుంది, ఈరోజు రాదు, స్కామ్ అయిపోతుంది. ఈరోజు ఈ ఛాలెంజ్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ ఇది కంప్లీట్ చేసేయడం మా ఛాలెంజ్. ఉన్నాడు కదా వీడు, ఇక్కడ కనిపిస్తున్నా మీకు. నువ్వు ఇందాకే మమ్మ అంటుంది సాజన్ మస్తు స్లిమ్ అయిపోయిండ్రా, మస్తు కనిపిస్తుంది ఇప్పుడు, ఫేస్ కూడా మంచిగా కనిపిస్తున్నా. వాడి టాపిక్ వచ్చిందిరా, వాడు తినలేడు కదా, అట్లా పెట్టేసినామేమో అన్నం గాడిది. చెప్పలే కూడా పెట్టేసినాం. చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. వచ్చి వాళ్ళనే ఆలోచిస్తున్నా, అన్నకి చెప్తా, అన్న నేను సైడ్ కి పెడుతున్నా, నేను హోటల్కి పోయేటప్పుడు తీసుకోపోతా అని చెప్పి పడేసినా. ఇక అట్లనే ఉండే. ఏంది రైస్ మస్తు ఉందిలే, అది తీసుకోవచ్చు. ఏ మాస్టర్ షెఫ్ ఫస్ట్ వీళ్ళ ఇద్దరికి అది ఇద్దరు ఒకటే దాంట్లో తినేసారు. మళ్ళీ ఎందుకు ప్లేట్లు ఎక్స్ట్రా మొత్తం వేసేసి నింపేసి ఆ ప్లేట్ అంతా. ఆ టేస్ట్ అయితే తినేస్తారులే, డేంజర్ ఉంది అది. ఏయ్ చాలా క్వాలిటీ రా, 350 అని ఇంకెక్కువనే పెట్టాలా. మంచి జ్యూస్లో తీరా లోపలికి వెళ్ళి ఇట్లా. అంతా తినుడులోనే, ఈడు కృష్ణగాడు ఆశుగాడు అంత ఎట్లా అంటే తినుడులోనే ఉంటారు, ఏం చెప్పారు. కపాడు అంటే తినుడే ఫస్ట్, చెప్పుడేముండదు. ఓవర్ టైం వాళ్ళ డాడీ ఆల్రెడీ ఫోన్ చేసి వేసుకోండు. వచ్చేసి ఇద్దరం కూర్చున్నాం. ఫస్ట్ అందరు నాకు ఫీడ్బ్యాక్ చెప్పారు, తర్వాత నార్మల్ అయినా తీసుకో. మైదాలో పెట్టినావు చూడు, అదే ఒకసారి ఇట్లా వాటర్లో ట్యాప్ చేసి వచ్చేసి మంచి కిందకి వెళ్ళిరాను అట్లా. అది నోటి అయ్యి చూసుకొని రా, ఎక్కువ వేడిగా ఉంటాయి. ఫస్ట్ ఫీడ్బ్యాక్ కావాలి నాకు. పనికొస్తావా మొత్తం. నేను అట్లా ఇట్లా క్రీమ్ వెళ్తుంది ఇట్లా.
ఆ బ్లాక్ పెప్పర్ వేసిరా అది కొంచెం పెప్పర్ రియా ఇంటలేదు దాని ఫ్లేవర్ కొంచెం ఎక్కువ వస్తుంది అంతే అని నేను ఫస్ట్ వేసిన చెప్తా మినిమం ఇంత పోవాలి నోట్లకి ఏ కాదు స్వీట్ స్వీట్ ఉంటుంది లేదా బ్రోక్లీ ఆహా డేంజర్ ఉంది బాయ్స్ మ్యాడ్ ఇది నేను చెప్తున్నా వేసి పడేస్తే ఇప్పుడు నువ్వు 16,000 జాబ్ వద్దు చిన్న కెఫే పెట్టుకో శృతిని కూడా పంపిస్తాను క్లౌడ్ కిచెన్ స్టార్ట్ చేయాలి బా ఇండియన్ చేస్తుంది కాంటినెంటల్ శీఘ్రం కదా సార్ ఎన్నాచి